ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత తగ్గితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం కూడా తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగటం వల్ల ఋతువులు సీజన్స్ ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం అనేక రసాయనిక యాంత్రిక చర్యలకు గురై జీర్ణక్రియలో చిన్న చిన్న పదార్థాలుగా విడిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా వాడుకుంటూ ఉన్నాము. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20 నాటికి సూర్యోదయం తూర్పు నుంచి కొంచెం దక్షిణం వైపు జరుగుతుంది. మే 15 నాటికి కొంచెం తూర్పు దిశకు దాదాపు దగ్గరగా ఉంటుంది. ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాల నుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు ఒక రసాయన మార్పుకి ఉదాహరణ. ఎందుకంటే ఒకసారి టపాకాయలు కాలిన తర్వాత మిగిలేదేంటండి? బూడిద. ఈ బూడిదతో మళ్ళీ టపాకాయలు తయారు చేయలేం కదా, కాబట్టి ఇది రసాయన మార్పు. సో తిరిగి తీసుకురాలని చర్యలు జరిగితే వాటిని రసాయన చర్యలు లేదా రసాయన మార్పు అని చెప్తాం. పదార్థం ఒక స్థితి నుండి వేరొక స్థితికి మారినప్పుడు భౌతిక మార్పు జరుగుతుంది. ఎలాగంటే ఐస్ వాటర్గా, వాటర్ వేపర్గా మారుతుంది. అట్లా ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. నీరు మనకి ప్రాణాధారం. ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటూ ఉన్నారు. 2 అడుగుల ఎత్తైన ప్రవహించే నీరు పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. వరద నీటిలో వాహనాలు నడపరాదు. నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ బై సెకండ్. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరం ద్వారా వర్షం, మంచు వంటి వాటిని గురించి తెలుసుకుంటారు. రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. మనకు కావలసిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండి మాత్రమే కాక పండ్లు, కూరగాయల నుండి కూడా లభిస్తుంది. పుచ్చకాయ, బత్తాయి, దోసకాయ, సొరకాయల్లో నీరు బాగా ఉంటుంది. మన బరువులో 70% నీరు ఉంటుంది. భూగోళం మీద 3/4 వంతు నీరు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్స్ మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తూ ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. రక్షిత మంచినీటి సరఫరా దశలు చూసుకుంటే చెరువుల్లోంచి వడపోత నుంచి ఏరేషన్ నుంచి క్లోరినేషన్, దాని తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్, అక్కడి నుంచి కుళాయిల ద్వారా సప్లై అవుతుంది. ఇది మ్యాప్ అన్నట్టు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. నల్గొండ జిల్లాలో కృష్ణానది పారుతూ ఉన్నప్పటికీ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. నల్గొండ వాసులు ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతూ ఉన్నారు. ఫ్లోరిన్ అనే మూలకం నీటిలో ఎక్కువైతే బోన్స్ అన్నీ చాలా స్మూత్గా మారిపోతాయి, ఎముకలు వంగిపోతుంటాయి. ఈ వ్యాధిని ఫ్లోరోసిస్ వ్యాధి అంటాం. నల్గొండ లోపల ఈ ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉంది. భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం దీనికి ముఖ్య కారణం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాల్లో 98% కలుషిత నీటి వలనే జరుగుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన రాష్ట్రంలో అనంతపూర్, మహబూబ్నగర్ వంటి జిల్లాలు తరచూ కరువు బారిన పడుతూ ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేయలేకపోవడం కూడా కరువుకు ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీళ్లు కావాలి. చాలా ఇంపార్టెంట్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారంగా ఈ నివేదిక. సాధారణ విద్యుత్ వలయాలు. ఈ లెసన్లోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. థేల్స్ ఆఫ్ మిలిస్ క్రీస్తుపూర్వం 624 నుంచి
546 మధ్యలో ఇతని జీవితకాలం అది. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. ఘటానికి ఒక స్తూపాకార పాత్ర ఉంటుంది. పాత్ర లోపల కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఉబ్బెత్తు భాగం లోహపు బిళ్ళతో మూసి ఉంటుంది. మొత్తం స్తూపాకార పాత్ర ఒక లోహపు డబ్బాలో సీల్ వేయబడి ఉంటుంది. ఘటం మీద ధన రుణ ధ్రువాలు ఉంటాయి. ధన అంటే ప్లస్, రుణ అంటే మైనస్. ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే తీగతో కలపకూడదు. షార్ట్ సర్క్యూట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. విద్యుత్ బల్బులో ఒక లోహపు దిమ్మ, ఒక గాజు బుగ్గ ఉంటాయి. ఒక తీగ లోహపు దిమ్మకు వేరొక తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి. బల్బు లోపల తీగల మీదుగా ఒక స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. దీన్ని ఫిలమెంట్ అంటారు. సాధారణంగా బల్బులో ఫిలమెంట్ని టంగ్స్టన్ అనే ఒక లోహంతో తయారు చేసేవాళ్ళు. విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు 1544 to 1609. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దీనికి హూమర్ అనే సైంటిస్ట్ పేరు పెట్టాడు. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్, విలియం బర్డ్, హూమర్. సాధారణ విద్యుత్ వలయాల్లో ఒక ఘటం, సంధాన తీగలు, ఒక బల్బు ఉంటాయి. వలయంలో విద్యుత్ ధనధ్రువం నుండి రుణధ్రువం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. వలయంలో 2 తీగలు బల్బుకి ఉండే 2 ధ్రువాలకి కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు బల్బు వెలుగుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన రుణ ధ్రువాలు ఉంటాయని తెలిపాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. పాడైపోయిన బల్బును వలయంలో కలిపితే వలయం అసంపూర్తిగా ఉండడం వల్ల బల్బు వెలగదు. స్విచ్ను వలయంలో విద్యుత్ ప్రసరించడానికి, ఆపడానికి ఉపయోగపడుతుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. లూగి గాల్వని అనే ఇటలీ శాస్త్రవేత్త 1737 to 1798 ఇతని జీవితకాలం. చనిపోయిన కప్ప కాళ్ళకి, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి, చనిపోయిన కప్ప కాళ్ళకి 2 లోహపు పలకలని తగిలించినప్పుడు అది ఎగిరి పడటంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుంది అని చెప్పాడు. సో కప్ప కాళ్ళతో, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చెప్పాను కదండి, కప్ప కాళ్ళతో ఉంది కాబట్టి కప్ప కాళ్ళతో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఇతను. ఎవరండి? లూయి గాల్వని. ఓకేనా. హాన్స్ ఆయర్స్టెడ్ అనే డేనిష్ శాస్త్రవేత్త 1777 నుంచి 1851 వరకు ఇతని లైఫ్ పీరియడ్ అన్నట్టు. ఆయర్స్టెడ్ అనే శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని కనుక్కున్నాడు. అంటే విద్యుత్తుకి అయస్కాంతానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని చెప్పింది హాన్స్ ఆయర్స్టెడ్. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్ని కనుక్కోవడం జరిగింది. ఇతని లైఫ్ పీరియడ్ 1791 to 1861. మనం వాడే బల్బుకి ఒక విజయవంతమైన రూపాన్ని ఇవ్వగలిగింది థామస్ అల్వా ఎడిసన్. చాలా ఇంపార్టెంట్. ఇతని ఆవిష్కరణలు దాదాపు 1000కి పైగా ఉన్నాయి. ఈ ప్రయోగాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను వాడిన ఫిలమెంట్లు వాటి జీవిత కాలాలు చూసుకున్నట్లయితే సన్నని దారం వంటి ప్లాటినం తీగ కొన్ని సెకండ్లలో కాలిపోయింది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా నిదానంగా వినండి, ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ జాగ్రత్తగా వినండి. ప్లాటినం తీగ కొన్ని సెకండ్ల లోపల కాలిపోయింది అన్నట్టు. తీగ చుట్టూ ఉన్న గాలిని తీసేస్తే ఎక్కువసేపు మండకుండా ఉంటుందని కనుగొన్నాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ ఉంచి గాలిని తొలగించి విద్యుత్తును ప్రసరింపజేశాడు. అది దాదాపు 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. గాజు బుగ్గను పెట్టినప్పుడు ఫిలమెంట్ చుట్టూ. ఓకేనా. మసి పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడితే 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. ఇంపార్టెంట్. మసి పూసిన నూలు దారం 45 గంటలు. వెదురు తీగను ఫిలమెంట్గా వాడితే అది చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడండి?
ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతం లోపల. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్, బల్బుని కనుక్కున్న సైంటిస్ట్.